హలో గాయ్స్, ఈ సమ్మర్లో మన ఇంట్లోనే మంచి డిజర్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తా. ఇంత హాట్ సమ్మర్లో మన ఇంట్లో మన చేతితో చేసుకున్న బ్రెడ్ పుడింగ్ తింటే అబ్బా స్వర్గమే కదండి. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తా ఎంత ఈజీగా చేసుకోవాలో. నా దగ్గర లేని బేసిక్ ఇంగ్రీడియంట్స్ కోసం నాకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి నేను వచ్చా. దీనికి మనకి కావాల్సిన మెయిన్ ఐటమ్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్. దీనిలో మల్టిపుల్ ఫ్లేవర్స్ ఉంటాయి. దీంట్లో ఈరోజు మనం తీసుకునేది వెనిలా ఫ్లేవర్. దీంట్లో మీకు కావాల్సిన మల్టిపుల్ ఫ్లేవర్స్ ఉంటాయి, స్ట్రాబెర్రీ అన్నీ ఉంటాయి. మనం తీసుకునేది మాత్రం వెనిలా. మన ఐటమ్ మనకు దొరకగానే వెంటనే వచ్చేయకండి మామ. సేల్స్ గోల్స్ ముందు ఒక 2 నిమిషాలు అలా పోజ్ కొట్టండి. అలా తిరుగుతుంటే మనకి ఇంకేం ఐటమ్స్ కావాలో ఆలోచిస్తుంటే అప్పుడే ఒక పాలు ప్యాకెట్ తీసుకోవాలని అర్థమైంది. అలాగే అదే స్పీడ్తో ఇంటికి ఫాస్ట్గా వచ్చేసాం. అదే స్పీడ్తో ఇంటికి రాగానే మన దగ్గర ఉన్న మన బ్రెడ్ని ఎడ్జెస్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎంత నీట్గా కట్ చేయాలంటే నేను చూపిస్తున్నా కదా అంత నీట్గా ఎడ్జెస్ మొత్తం క్లియర్గా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. మనం బ్రెడ్ పుడింగ్లో మల్టిపుల్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తేనే టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను మ్యాంగో తీసుకున్నా. అలానే మీ దగ్గర ఉన్న బేసిక్ నట్స్ కూడా ఒక ప్లేట్లో పెట్టుకోండి. మనం తెచ్చుకున్న పాలని గోరువెచ్చగా కార్చుకుని దాంట్లో కస్టర్డ్ పౌడర్ మిక్సర్స్ ఇలాంటి క్రీమ్ అనేది మనకి రెడీ అవుతుంది. మన ఎడ్జెస్ కట్ చేసుకున్న బ్రెడ్ అన్ని ఒక బాక్స్లో ఇట్లా నేను పెట్టినట్టు పెట్టుకుని దాంట్లో మనం కస్టర్డ్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫుల్గా బ్రెడ్స్ అని కవర్ అయ్యేలాగా మనం కస్టర్డ్ క్రీమ్ అనేది యాడ్ చేయాలి. బ్రెడ్ పుడింగ్లో బేసిక్గా మనకు తెలియాల్సింది ఏంటంటే లేయర్స్ ఉంటుంది. ఆ లేయర్స్ క్రియేట్ అవ్వాలంటే మనం బ్రెడ్ మీద బ్రెడ్ పెట్టాలి. అంటే బ్రెడ్ బై బ్రెడ్ పెట్టి ఆ లేయర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన లేయర్స్ మీద కూడా మనం తయారు చేసుకున్న కస్టర్డ్ క్రీమ్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఫుల్గా కవర్ అయ్యేలాగా. సెకండ్ లేయర్ ఆఫ్ బ్రెడ్ కూడా ఫుల్గా కస్టర్డ్ క్రీమ్తో ఫిల్ అయిపోయాక మన దగ్గర ఉన్న ఫ్లేవర్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి మ్యాంగో యాడ్ చేసుకున్నాం. మన దగ్గర ఉన్న నట్స్ని ఫుల్గా కవర్ అప్ కింద వేయాలి. ఫుల్గా కవర్ అయ్యేలాగా మన దగ్గర ఉన్న నట్స్ అనేది అటు ఇటు జల్లాలి. ఎక్కడితో మన బ్రెడ్ పుడింగ్ అయిపోయింది అని నేను చెప్పను. ఇప్పుడే అసలైన సినిమా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వరకు మనం రెడీ చేసిన దాన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు బాక్స్ మూత తీసి చూడు మావా, మన టేస్టీ బ్రెడ్ పుడింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇంత హాట్ సమ్మర్లో మనం ఒక పీస్ పెట్టుకుని తింటే అబ్బబ్బబ్బబ్బా స్వర్గమే స్వర్గం. 1 అవర్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టడం స్కిప్ చేస్తే మనకి ఇంత నీట్గా పీసెస్ అనేది కట్ అవ్వవు. మనం ఇంత నీట్గా సర్వ్ చేసుకోలేము.